గవర్నమెంట్ కావచ్చు, లేదు అంటే స్టేట్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇంకొక 3 years వరకు రియల్ ఎస్టేట్ మార్కెట్ టాక్ కనుక చూస్తే రియల్ ఎస్టేట్లో మీరు అన్నట్టుగా జరుగుతూ ఉంది. కొద్దిగా డౌన్ఫాల్ అయిపోయింది ఎకనామిక్. న్యూట్రల్ స్టేజ్కి రావాలంటే ఈ సిచ్యువేషన్స్ నుంచి కోలుకోవడానికి కదా డిఫరెంట్ రీజన్స్, హైడ్రా అని, ఎలక్షన్స్ అని. సో కానీ ప్రీవియస్ గవర్నమెంట్ కావచ్చు, లేదు అంటే స్టేట్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇంకొక 3 years వరకు రియల్ ఎస్టేట్ పరంగా కొంచెం హై స్టేజ్కి వెళ్ళాలి అంటే కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉండాలి అని కొన్ని న్యూసెస్ మనం వింటున్నాము. ఇది ఎంతవరకు నిజమంటారు? ఎస్, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ అంటే మార్కెట్ టాక్ కనుక చూస్తే రియల్ ఎస్టేట్లో మీరు అన్నట్టుగా జరుగుతూ ఉంది. కొద్దిగా డౌన్ఫాల్ అయిపోయింది, ఎకనామిక్ సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేవు, సో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. అది వాస్తవమే. కానీ నిజాలకు వస్తే హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతూనే ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్మెంట్ అవుతూనే ఉంది. అండ్ ఇంకొకటి మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో, మీరైనా నేనైనా ఎవరు వెళ్ళినా సరే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఖాళీగా లేదు మరి. ఎందుకంటే మరి మార్కెట్ డౌన్ ఫాల్ ఉన్నప్పుడు మరి ఎవరు కొనకపోతే అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వద్దు కదా. మరి రోజు రిజిస్ట్రేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి ప్రతిరోజు. న్యూట్రల్ స్టేజ్ కి రావాలంటే ఈ సిచ్యువేషన్స్ నుంచి కోలుకోవడానికి ఇంకొక 3 years పడుతుంది అని అంటున్నారు కదా, మరి దీని గురించి ఏమంటారు? ఎస్, ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి కదా, సో అసలు డౌన్ ఫాల్ అనేది ఎక్కడ లేదు, ఒక టాక్ అది. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా డిఫరెంట్ రీజన్స్, హైడ్రా అని, ఎలక్షన్స్ అని, అపోహలు ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి దానివల్ల ఇది. కానీ రిజిస్ట్రేషన్స్, నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ జరుగుతా ఉన్నాయి. షాద్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకుంటే SRO, అక్కడ ఎవ్రీ డే మినిమం ఒక 200 నుంచి 300 రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటాయి. అంటే దాన్ని బట్టి ఆలోచించండి గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎంతమంది ఇన్వెస్టర్స్ షాద్ నగర్ వైపు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అసలు షాద్ నగర్ ఎందుకు అంత గ్రో అవుతుంది మరి అనే దానిపైన ఆలోచిస్తే ఈ 3 years అసలు నేనేమంటానంటే ఇది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. 3 years తర్వాత అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి వాళ్ళకి. సో ఎవరు కూడా డౌన్ ఫాల్ ఉందని చెప్పేసి అసలు ఆలోచించకూడదు, హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. ఓకే, సో వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, లైక్ యాజ్ యు ఆర్ అ కార్పొరేట్ ట్రైనర్, సో రియల్ ఎస్టేట్ కి కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? వండర్ఫుల్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే చాలా మంది రియల్ ఎస్టేట్ లోకి వచ్చేస్తున్నారు, నేను కూడా రియల్ ఎస్టేట్ చేయాలి, నేను కూడా డబ్బు సంపాదించాలని ఆలోచన. పార్ట్ టైం కూడా చాలా మంది IT ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు దీంట్లోకి. సో ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్ లీడర్ ఏం చెప్తారంటే మీరు ఒక్క ఇన్కమ్ పైన డిపెండ్ అవ్వకూడదు, సెకండ్ ఇన్కమ్ కూడా ఒకటి ఉండాలి అని చెప్పి చాలా చెప్తున్నారు. వారెన్ బఫెట్ కూడా అదే చెప్పారు, ఒక్క ఇన్కమ్ మీద అసలు మీరు డిపెండ్ అవ్వకూడదు, సెకండ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ ఉండాలని చెప్తా ఉన్నారు. ఎస్, దిస్ ఇస్ వెల్ అండ్ గుడ్. అంటే ఈ డిసిషన్ ఏదైతే వాళ్ళు తీసుకుంటారో 100% గుడ్. కాకపోతే ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఆ విషయాలు వాళ్ళు నేర్చుకోవాలి. ఫస్ట్ వాళ్ళు స్కిల్స్ నేర్చుకోవాలి రియల్ ఎస్టేట్ గురించి. అసలు రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళు చూస్ చేసుకున్న ప్రోడక్ట్ ని 100% నేర్చుకోవాలి ఫస్ట్. కొంతమంది ఏం చేస్తారంటే అండి, రియల్ ఎస్టేట్ రాగానే నేను అన్ని చేస్తానంటారు. దిస్ ఇస్ నాట్ రైట్. ఓకే, ఎందుకంటే అపార్ట్మెంట్స్ అమ్ముతా అంటాడు, ఓకే, తర్వాత నెక్స్ట్ నేను విల్లాస్ అమ్ముతా అంటాడు, నేను ఓపెన్ ప్లాట్స్ అమ్ముతా అంటాడు, నేను రిసార్ట్స్ అమ్ముతా అంటాడు, వీకెండ్ హోమ్స్ చేస్తా అంటాడు, అగ్రికల్చర్ ల్యాండ్స్ చేస్తా అంటాడు. అంటే ఇక్కడ చెయ్యండి ఏంటి మరి? ఇవన్నీ చేస్తే నువ్వు ఎక్కడ గ్రో అవ్వలేవు, ఏదన్నా ఒక్కటి పట్టుకోవాలి. సో దాని అంటారు ఒక స్పెషలైజ్డ్ ఉండాలి ఎందులో అయినా సరే. నీష్ అంటారు జనరల్ గా. ఆ నీష్ అనేది ఏంటి? వాట్ ఈస్ యువర్ నీష్, వాట్ ఈస్ యువర్ స్పెషలైజేషన్? నువ్వు విల్లాస్ చేస్తున్నావా, నువ్వు అపార్ట్మెంట్స్ చేస్తున్నావా, ఏదైనా ఒకటే చెయ్యి. కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 100% నేను మంచి డెవలప్ అయ్యాను, సో నాకు ఇంకో ప్రోడక్ట్ని పెట్టుకుంటానంటే అప్పుడు పెట్టుకోవచ్చు. సో దాన్ని ఏమంటారంటే అప్సెల్లింగ్ అంటారు. జనరల్గా ఒక ఇన్వెస్టర్ మన దగ్గరకు వచ్చారు, ₹1 కోటి ఉంది నా దగ్గర, నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని మన దగ్గరకు ఒక ఇన్వెస్టర్ వస్తారు. వచ్చిన తర్వాత ఎంతసేపు ఓపెన్ ప్లాట్ ఏం చెప్పడం, ఓపెన్ ప్లాట్ కాదు కదా సార్, మీకు 1 crore ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఉందంటున్నారు, ఈ 1 crore మీరు ఇక్కడ పెట్టడం కాదు సార్, మీకు ఒక రైట్ ప్రోడక్ట్ చూపిస్తాను, మీరు అక్కడ పెట్టండి, మీకు అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి, మీకు మంచి ఫెచ్చింగ్ ఇస్తుంది మీ మీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తే బాగుంటుంది అలా. కానీ ఎంతసేపు ఒక ప్రోడక్ట్ని పట్టుకొని నేను ఇదే అమ్ముతాను, నేను అదే అమ్ముతాను, అది కాదు. సో అప్సెల్లింగ్ చేయాలి అంటే అడిషనల్ ప్రోడక్ట్ ఉండాలి తప్పకుండా. కానీ అది కొన్ని సంవత్సరాల తర్వాత మీరు మంచిగా ట్రైన్ అయ్యి మంచిగా నేను సేల్స్ చేయగలుగుతున్నా అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత చేయాలి. ఒకటి ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, తర్వాత సెకండ్ స్కిల్స్ నేర్చుకోవాలి,
తర్వాత నాలెడ్జ్ అవసరం. నాలెడ్జ్ అంటే ఏంటి, ఇప్పుడు ఉన్నట్టుగా సిచ్యువేషన్స్ ఏంటి, అసలు కరెంట్ సినారియో ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏంటి, అసలు రియల్ ఎస్టేట్ జమానాలు ఎలా జరిగింది, ప్రజెంట్ ఎలా జరుగుతుంది, ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏంటి, ఈ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ లో మనం ఎదగాలంటే ఏం నేర్చుకోవాలి, ఎలాంటి క్లాసెస్ నేను అటెండ్ అవ్వాలి, ఎవరెవరిని కలవాలి, నేను ఓకే ఎలాంటి కంపెనీస్ తో చేస్తే నాకు చాలా అద్భుతంగా నేను ఎదుగుతాననే ఆలోచనలు వాళ్ళకి రావాలి. ఇవి రావట్లేదండి. ఎవరో చెప్తున్నారు రియల్ ఎస్టేట్ అనగానే వాళ్ళు నమ్మేస్తున్నారు, వెళ్తున్నారు, అనవసరంగా వాళ్ళకి వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో చాలా రకాల మోసాలు జరుగుతాయి. మరి అలాంటి మోసమైన కథలో మీరుంటే ఎలా, మీరు ఉండకూడదు కదా. సో 100% మీరు తెలుసుకొని నేర్చుకొని రావాలని చెప్తున్నానండి. ఓకే.